ఎక్కడైనా సంతోషంగా ఉన్న ఫాదర్, మా ఇంటికి రండి ఫాదర్, భోజనం చేయండి ఫాదర్ అని చెప్పేది అరుదు అయిపోయింది. పీపుల్ ఆర్ కమింగ్ విత్ అ ప్రాబ్లమ్ కౌన్సిలింగ్ ఫర్ డైవర్ట్స్. నో, దయచేసి కన్విన్స్ చేయండి ఫాదర్, మా పిల్లలు ఒప్పుకోవట్లేదు కలిసిమెలిసి జీవించడానికని. ఇది ఇప్పుడు కాదు, అప్పుడే స్టార్ట్ అయింది. ఈరోజు మొదటి పట్టణంలో ఇన్ ద ఫస్ట్ రీడింగ్ వి సీ హస్బెండ్ ఈజ్ బ్లేమింగ్ ద, ఐ నో యూ విల్ నాట్ సే బికాస్ యూ లవ్ యువర్ వైఫ్, నో ప్రాబ్లం. సో ఈ భర్త భార్యను ఫిర్యాదు చేస్తున్నాడు, కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమని? అప్పుడు దాకా ఎముకలలో ఎముకని చెప్పిన వ్యక్తి, బాగుంది కదా, యు ఆర్ మై బోన్ ఆఫ్ మై బోన్స్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ అని చెప్పిన వ్యక్తి సడన్గా వొకాబులరీ మారిపోయింది. మీ కుటుంబంలో కాదు, మియాపూర్లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళని ఫాదర్ చెప్పారు, వేరే వాళ్ళ కోసం ప్రార్థించండి. సరే. సో ఇన్ ద బిగినింగ్ దేర్ లైఫ్ వాస్ బోన్ ఆఫ్ మై బోన్స్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్, సో మచ్ ఆఫ్ లవ్. కొంతసేపటిలో వొకాబులరీ మారిపోయింది. ఏం చెప్పాడు చెప్పండి? నీవు ఇచ్చినావు కదా ఆ స్త్రీ అంటున్నాడు. చూడండి, ద ఉమన్ యూ గేవ్, లైక్ దాట్ ఈ స్పీక్స్. There's a fight, quarrel already taking place in the very first book of the Bible. So you need not wonder if something is going on in your family. But then the solution is rosary. That is why Padre Pio said, my weapon is the rosary. Padre Pio గారు తన జీవితంలో 5 గాయాలు పొందిన వ్యక్తి. ఆయన అనుకుంటే ప్రార్థన చేస్తే దేవుడు దిగి వచ్చి మాట్లాడేవాడు. కొంతమంది చనిపోయిన వాళ్ళు పరలోకంలోకి వెళ్ళలేక ఉత్తరీయ స్థలం నుండి వచ్చి, నేను కూడా ప్రార్థిస్తున్నాను 35 సంవత్సరాల గురువు, ఒక్క ఆత్మ కూడా నా దగ్గరికి రాలేదు. కానీ ఆ ఫాదర్ దగ్గరికి వచ్చి ఉత్తరీయ స్థలంలో ఉన్న ఆత్మలు వచ్చి పోరాడేవాళ్ళు. ఫాదర్ దయచేసి పూజ చేయండి ఫాదర్, నా ఆత్మ పోరాడుతుంది ఫాదర్ అని చెప్పి ప్రజలు వచ్చి ఆయనతో మాట్లాడేవాళ్ళు బ్రతికి ఉన్న కాలంలోనే. అటువంటి పునీతుడు చెప్తున్నాడు, జపమాలే నా ఆయుధం. అంటే నాకు మీ మీద కొద్దిగా అసూయ. నేను కూడా ప్యారిస్ ప్రీస్ట్, ముత్తంగిలో మా అవర్ లేడీ ఆఫ్ రోసరీ, జపమాల మాతకు అంకితమైన ఒక గొప్ప ప్యారిస్, మీ ప్యారిస్ ప్రియమైన సహోదరులారా. హిరోషిమా, నాగసాగి ఈ పట్టణంలో అణు ఆయుధం వాడినప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగింది. మీరు ప్రతి సంవత్సరం వింటూ ఉంటారు, వినే ఉంటారు. అందువల్ల మిమ్మల్ని అడగాలని వచ్చాను. ఏం జరిగింది ఆ రోజు? హిరోషిమా, నాగసాగిలో వెన్ దే యూస్ ద ఆటమ్ బాంబ్, డ్యూరింగ్ ద వార్, అణు ఆయుధం వాడినప్పుడు ఆ ప్రదేశం మొత్తం శిథిలావస్థకు వెళ్ళిపోయిందనమాట. ద హోల్ ప్లేస్ కంప్లీట్